నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మున్సిపాలిటీ అధికారులు కీలక ప్రకటన చేశారు. కువైట్ లోని ప్రజలు నివసించే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇల్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కడ పడితే అక్కడ టవర్లకు అనుమతి ఇస్తూ ఉన్నారని చెప్పేసి, అలా ఎవరైనా సరే కువైట్ లో ఇళ్లపైన మొబైల్ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే దానిపైన నిషేధం ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు. వివరాలేకి వెళితే, కువైట్ లోని ఇళ్ల పైకప్పుల పైన కమ్యూనికేషన్ టవర్లు ఉంచడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించినందుకు 34 ఇళ్లకు ప్రాపర్టీలకు హెచ్చరికలు జారీ చేశామని చెప్పేసి 12 మందికి మేము నోటీసులు పంపినట్లు అధికారులు తెలియజేశారు. మున్సిపాలిటీ హెచ్చరికలను విస్మరించారని చెప్పి అధికారులు ధృవీకరించారు. కమ్యూనికేషన్ టవర్లకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తులపైన ఏదైనా అక్రమ ఉల్లంఘనల తొలగింపు విభాగంలో పర్యవేక్షణ సంస్థ వెంటనే ఈ యొక్క టవర్లను తొలగిస్తూ ఉందని చెప్పేసి, నివాస ప్రాంతాలకు కమ్యూనికేషన్ టవర్లు సమీపంలో ఉండడం వల్ల కలిగే అనారోగ్యాల గురించి మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు వలీద్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మున్సిపాలిటీ మరింత సమాచారం కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తూ ఉందని చెప్పేసి, కువైట్ లో మనం చూసుకుంటే టవర్లు ఇళ్ల మధ్య ఉండడం వల్ల రేడియేషన్ ఉంటూ ఉందని చెప్పేసి, దీనివల్ల ప్రజలకు మానసిక ప్రశాంతత ఉండదు, తలనొప్పి రావడం, చికాకుగా ఉండడం, అలాగే రేడియేషన్ ప్రభావం మనం చూసుకుంటే మన యొక్క బ్రెయిన్ పైన ఎక్కువగా ఉండడం వల్ల జ్ఞాపక శక్తి కోల్పోయే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఇకపైన కువైట్ లోని ఇళ్లపైన టవర్లు నిర్మిస్తే కానీ వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మున్సిపాలిటీ అధికారులు హెచ్చరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.